హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం బేబీలాన్ వల్ల మెయిన్ నెట్ లాంచ్ అవబోతుంది అండ్ ఆ మెయిన్ నెట్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి అబౌట్ ద బేబీలాన్ స్టేకింగ్ మెయిన్ నెట్ ఫేజ్ 1. సో ఈ ఫేజ్ 1 వచ్చేసి రేపే లాంచ్ అవుతుంది. దానికన్నా ముందు మీరు ఏమేమి చేసి రెడీగా ఉండాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఇన్వర్ట్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. ఈ వీడియో లైక్ అవుట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మన ఛానల్లో ఆల్రెడీ బేబీలాన్ వల్ల టెస్ట్ నెట్ గురించి మనం మాట్లాడుకున్నాం. టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసాం అండ్ గ్యాలక్సీ టాస్క్ కూడా కంప్లీట్ చేసాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ బిట్ కాయిన్ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళు లాంచ్ చేస్తున్నారు అండ్ దీనిపైన బిగ్ ఎకోసిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది బేస్డ్ ఆన్ LSTs. సో వీళ్ళ టోటల్ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అరౌండ్ $96 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ క్లోజ్ చేశారు అండ్ బైనాన్స్ ల్యాబ్స్ కూడా ఇందులో రీసెంట్గా ఇన్వెస్ట్ అనేది చేసింది. సో ఇప్పుడు వీళ్ళ మెయిన్ నెట్ అనేది లాంచ్ అవుతుంది. దీంట్లో మీరు యాక్చువల్గా మీ బిట్ కాయిన్స్ అనేది స్టేక్ చేసి దానిపైన ఈల్డ్ ఎర్న్ చేయొచ్చు అండ్ బేబీలాన్ రివార్డ్స్ కూడా మీరు ఇందులో ఎర్న్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళ మెయిన్ నెట్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఆల్రెడీ అండ్ ఫేజ్ 1 వచ్చేసి లైవ్ వెళ్ళబోతుంది ఇన్ 1 day. సో రేపు ఈ టైం కల్లా బేబీలాన్ టెస్ట్ మెయిన్ నెట్ ఫేజ్ 1 అనేది లైవ్ వెళ్ళి ఉంటుంది అండ్ దీంట్లో మీరు మీ బిట్ కాయిన్స్ని స్టేక్ చేసి పాయింట్స్ అనేది బేబీలాన్ పాయింట్స్ అనేది మీరు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. బిట్ కాయిన్ ఫస్ట్ స్టేకింగ్ ప్రోటోకాల్ అనమాట ఇది అండ్ 1 dayలో లైవ్ వెళ్తుంది. లైవ్ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. దానికన్నా ముందు ఫేజెస్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఫేజ్లో స్టేకింగ్కి క్యాప్ ఉందన్నమాట. సో టోటల్ స్టేకింగ్ క్యాప్ వచ్చేసి 1000 BTC మాత్రమే ఉంది. సో 1000 BTC క్యాప్స్ ఫిల్ అవ్వగానే వేరే వాళ్ళు ఇందులో స్టేక్ చేసే ఆప్షన్ ఉండదు. సో సేమ్ లైక్ మనకి ఐగన్ లేయర్లో ఎర్లీ స్టేజ్లో వాళ్ళు ఫేజ్ వైజ్ రిలీజ్ చేశారు కదా, సేమ్ అదేవిధంగా ఇందులో కూడా 1000 BTC క్యాప్ అనేది పెట్టారనమాట. అండ్ దీంట్లో మినిమం అండ్ మ్యాక్సిమం క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. అంటే మీరు మినిమం వచ్చేసి 0.00 BTC అనేది మీరు డిపాజిట్ చేయొచ్చు అండ్ మ్యాక్సిమం వచ్చేసి 0.05 BTC అనేది డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించి మీ ఒక వ్యాలెట్ నుంచి డిపాజిట్ చేయలేరు. ఎక్కువ చేయాలనుకుంటే ఇంకా మల్టిపుల్ వ్యాలెట్స్తో మీరు ట్రై చేయాలి. దెన్ బేబీలాన్ వచ్చేసి ఎవ్రీ బ్లాక్ బిట్ కాయిన్ ఎవ్రీ బ్లాక్కి 3125 పాయింట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అందరికీ. సో 1000 BTC ఉంటుంది కాబట్టి ఈచ్ మన మ్యాక్సిమం క్యాప్ తీసుకున్నట్లయితే మీరు ఇన్ కేస్ 0.05 BTC స్టేక్ చేసింటే ఎవ్రీ బ్లాక్కి మీకు 0.15 పాయింట్స్ అనేది మీరు అక్యుములేట్ చేయవచ్చు. సో బిట్ కాయిన్లో డైలీ 144 బ్లాక్స్ ఉంటాయి. సో డైలీ మీరు అరౌండ్ రఫ్లీ 22 పాయింట్స్ అనేది మీరు అక్యుములేట్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి? సో ఈ బేసికలీ ఈ పర్టికులర్ స్టేకింగ్ ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ వెళ్ళేసి మీరు సపోర్టింగ్ వ్యాలెట్ చూడొచ్చు. బిట్ కాయిన్, బైనాన్స్ వ్యాలెట్, బిట్గెట్ వ్యాలెట్, OKX వ్యాలెట్, ఏవైతే సపోర్టింగ్ వ్యాలెట్స్ ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసి దాంతో కనెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి మీరు బిట్ కాయిన్స్ అనేది బేబీలాన్లో స్టేక్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే బిట్ కాయిన్ ఎకోసిస్టంలో మేజర్ ప్రైమరీ వ్యాలెట్స్ ఏవైతున్నాయో యూనిసాట్ వ్యాలెట్, జావియర్, సో అట్లాంటి మేజర్ వ్యాలెట్స్ అనేవి ఇందులో లేవు. ఇట్లా అదర్ వ్యాలెట్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో మీరు బిట్ కాయిన్ అని డిపాజిట్ చేసి స్టేక్ చేయొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అన్స్టేకింగ్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే అన్స్టేకింగ్కి వాళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఇందులో 2 things ఉంటాయి, మ్యాక్సిమం స్టేకింగ్ టైం అండ్ అన్బాండింగ్ టైం. సో మ్యాక్సిమం స్టేకింగ్ టైం ఏంటంటే మీరు రేపు స్టేకింగ్ ఓపెన్ అవ్వగానే స్టేక్ బటన్ కొట్టి అమౌంట్ కొట్టగానే ఎన్ని మంత్స్కి మీరు స్టేక్ చేయాలనేది అడుగుతుంది. దాంట్లో మ్యాక్సిమం 15 months వరకు మీరు స్టేక్ చేయొచ్చు. వన్స్ ఆ మ్యాక్సిమం టైం రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీరు ఏదైతే డిపాజిట్ చేశారో అది విత్డ్రా అనేది అయిపోతుంది. బట్ ఇన్ కేస్ మీరు 15 months కన్నా ముందే మీరు విత్డ్రా చేయాలంటే విత్డ్రా అనేది ఈజీగా చేసుకోవచ్చు యూజింగ్ అన్బాండింగ్. సో అన్బాండింగ్ ఆప్షన్ ఉంటుంది, జస్ట్ లైక్ విత్డ్రా. ఆ బటన్ కొట్టగానే మీకు 7 days కూలింగ్ పీరియడ్ ఉంటుంది. వన్స్ ఆ 7 days కంప్లీట్ అవ్వగానే మీరు ఆ BTCని మీ వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. సో బేసికల్లీ మీరు డిపాజిట్ చేసిన BTC ఎప్పుడు కావాల్సి అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు విత్ ఏ 7 day కూలింగ్ పీరియడ్ అనమాట. సో ఇది బేసిక్ ఓవర్వ్యూ. సో దీనికన్నా ముందు ఇన్ కేస్ మీరు వేరే వీళ్ళు 1000 క్యాప్ రీచ్ అవ్వగానే 1000 అనేది త్వరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఇన్ కేస్ సేఫ్ అండ్ సెక్యూర్ చేసుకోవాలనుకుంటే ముందే ఇక్కడ చూడొచ్చు సపోర్టింగ్ లిక్విడ్ స్టేకింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇందులో కిన్జా ఉంది, దెన్ చక్రా ఉంది, దెన్ ల్యాంబార్డ్, దెన్ లెరెన్జో. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్లో మీరు BTC అనేది స్టేక్ చేయొచ్చు. అండ్ వీళ్ళు జస్ట్ లైక్ మనకు ఐగన్ లేయర్ పైన ఈథర్5 ఎలాగుందో సేమ్ అలాగే వీళ్ళు క్యాప్ ఓపెన్ అవ్వగానే స్టేక్ చేశారు. సో ఫర్ దెమ్ ఆల్సో మొత్తం కలిపి 1000
ఎవరైతే 1000 రీచ్ అయిన తర్వాత చెక్ చేస్తారో వాళ్ళకి ఏమీ రివార్డ్స్ ఉండవు. సో దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో కావాలంటే వీటి లింక్స్ అన్నీ నేను ఆల్రెడీ ట్విట్టర్లో మెన్షన్ చేశాను. సో దాంట్లో వెళ్ళేసి మీరు కావాలంటే స్టేక్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా రేపు బేబిలాన్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా స్టేక్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ బేబిలాన్ మెయిన్ నెట్ ఫేజ్ 1 లాంచ్. సో రైట్ నౌ ఈ డిపాజిట్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రేపు స్టార్ట్ అవ్వగానే నేను ఇన్ కేస్ వీలైతే స్క్రీన్ రికార్డ్ చేసి నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఇంకా మీరు నేను ట్విట్టర్లో ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి. సో బిట్కాయిన్ అనేది మేజర్ ప్రైమరీ ప్రోటోకాల్. సో దాంట్లో ఇప్పుడు వరకు స్టేకింగ్ కానీ డీఫై సర్వీసెస్ కానీ లేవు. సో వాళ్ళు డైరెక్ట్గా నేటివ్ బిట్కాయిన్ చైన్లోకి బేబిలాన్ వాళ్ళు ఇవన్నీ తీసుకొస్తున్నారు. సో దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో కావాలంటే మీరు కొంచెం మీ దగ్గర ఇది ఎవరికి సూటబుల్ అంటే మీ దగ్గర ఆల్రెడీ లాంగ్ టర్మ్ కోసం బుల్ రన్ కోసం అప్కమింగ్ బుల్ రన్ కోసం బిట్కాయిన్ అక్యుములేట్ చేసి దాన్ని జస్ట్ వ్యాలెట్లో పెట్టుకొని ఏం చేయాలో తెలియకుంటే అట్లాంటి ఫండ్స్ని మీరు ఇందులో స్టేక్ చేయొచ్చు. దాని ద్వారా మీకు మీ బిట్కాయిన్ అలాగే ఉంటుంది, దాంతోపాటు దానిపైన అడిషనల్ రివార్డ్స్ అండ్ ఎయిర్ డ్రాప్స్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ బేబిలాన్ అండ్ ఇట్స్ మెయిన్ నెట్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ లైవ్స్ ఉన్నాయి ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.